ఇంగ్లీష్ మెడిసిన్. ఓకే, ఇది ఏం పేరు ఉంది? క్యాల్సిజన్. క్యాల్సిజన్ 500. ఏ మెడికల్ షాప్లో అయినా సరే ఇది అమ్ముతారు. ఇది అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా వచ్చిన కాల్షియం ట్యాబ్లెట్స్. ఇది ధన్వంతరి ఆయుర్వేదం నుంచి వచ్చిన కాల్షియం ట్యాబ్లెట్. ఇది ఇంగ్లీష్ కాల్షియం ట్యాబ్లెట్, ఇంగ్లీష్ మెడికల్ షాప్లో ఉన్న కాల్షియం ట్యాబ్లెట్. ఈ రెండింటిని ఇప్పుడు మనం పరిశీలిద్దాం, ఏది మనకి బాగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇదిగో ఫస్ట్ నేను ఇంగ్లీష్ మెడిసిన్ తాలూకు కాల్షియం ట్యాబ్లెట్ ఇందులో వేస్తున్నాను నేను. ఇదిగో ఈ ట్యాబ్లెట్ పేరు చూడండి, ఇది అన్ని ఇంగ్లీష్ మెడిసిన్ షాప్లోనూ అమ్మే ట్యాబ్లెట్ ఇందులో వేసింది. అలాగే ఇది ధన్వంతరి ఆయుర్వేదం వాళ్ళది కాల్షియం D2 మ్యాక్స్, కాల్షియం D2 మ్యాక్స్ ట్యాబ్లెట్స్. యాక్చువల్గా ఇందులో ఓన్లీ కాల్షియం కాకుండా కాల్షియంతో పాటు విటమిన్ D2, విటమిన్ K27, ఫోలిక్ యాసిడ్ విత్ ట్రేస్ ఎలిమెంట్స్ అంటే మిగిలిన విటమిన్స్ అన్నీ కూడా దొరుకుతాయి. నాట్ ఓన్లీ కాల్షియం, ఇన్ని రకాలు దొరుకుతున్నాయి. ఈ కాల్షియంకి ఆ కాల్షియంకి డిఫరెన్స్ ఇదిగో, ఇది ఆయుర్వేదం ధన్వంతరి వాళ్ళు వేస్తున్నాను. ఇది వేసిన 5 to 10 సెకండ్స్కి ఇది వేసాను. ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం, ఏది ఎంతసేపుల్లో కలుగుతుంది అనేది. ఇది బాగా దగ్గరికి మీరు ఫోకస్ చేయండి. ఇది ఇంగ్లీష్ ట్యాబ్లెట్, ఇది ఆయుర్వేదం ట్యాబ్లెట్. ఏది త్వరగా కదులుతుంది ఫోకస్ చేయండి దాని మీద. ఇంగ్లీషు, ఇది ఆయుర్వేదం. పెట్టు, ఇది ఆయుర్వేదం ట్యాబ్లెట్. ఈ రెండింటిలో ఫాస్ట్గా ఏది కరుగుతుంది అనేది మనం చూద్దాం. ఈ రెండింటికి మీరు కరిగిపోయింది, ఇది ఆల్రెడీ కరిగిపోయింది. 5 సెకండ్స్లో ఇది కరిగింది. ఇది లోపలికి వెళ్ళి అలాగే ఉంది. అంటే ఇది శుద్ధ ముక్కలు అమ్ముతున్నారు. మెడికల్ షాప్లో ఏముంది, ఇది ఇంకా కరగలేదు. ఇది చూడండి, పైన కూడా బుడగల్లా చక్కగా కాల్షియం మన ధన్వంతరి ఆయుర్వేదం వాళ్ళది చక్కగా కరిగింది. ఇది మనకు చూస్తే ఇది చూడండి, ఇది ఇంకా అలాగే ఉంది. దీని తేడా చూడండి, ఇది చక్కగా కరుగుతుంది. స్పూన్ బట్ట ఒక స్పూన్ ఏమా, స్పూన్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా అయ్యి ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. కింద ఇది చూడండి, నేను ఈ స్పూన్ ఇందులో పెడుతున్నాను. ఇది ఈ ట్యాబ్లెట్ ఇంకా అలాగే ఉంది. ఈ ట్యాబ్లెట్ చూద్దాం, ఇది మొత్తం కరిగిపోయింది చూడండి. ఇందులో ఇంకా మీకు ట్యాబ్లెట్ కనిపిస్తుంది, ఇంకా ఇదిగో కనిపిస్తుందా? ఓకే, ట్యాబ్లెట్ ఇంకా కనిపిస్తుంది. ఇది గ్లూకోజ్ లాగా చక్కగా పైకి ఇదిగా వచ్చేస్తుంది. మొత్తం కరిగిపోయింది. ఇది చూడండి, ఇందులో మీకు ఇక్కడ చిన్న ముక్క కూడా ఇందులో లేదు. మొత్తం గ్లూకోజ్ లాగా మొత్తం కరిగిపోయింది. ఇది మీకు కరగలేదు, ఇంకా ముక్క చూపిస్తుంది. అంటే ఏది కరెక్ట్? ఇది న్యాచురల్ కాబట్టి ఫాస్ట్గా కరుగుతుంది, ఇది కెమికల్ కాబట్టి ఇది మీకు కరగలేదు. అంతే డిఫరెన్స్.